అందరికీ నమస్కారం. సెప్టెంబర్‌లో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పలు సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మేయర్ ఎన్నిక తొలిసారి ఓటరు ఎన్నుకునే విధంగా రూపకల్పన చేయటం జరిగింది. గతంలో మున్సిపల్ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్‌కి సర్పంచ్ ఓటు ఒకటి ఉంటుంది, వార్డు మెంబర్ ఓటు ఒకటి ఉంటుంది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మున్సిపల్ చైర్పర్సన్ కానీ, అదేవిధంగా మేయర్ కానీ, కార్పొరేషన్ పరిధిలో ఉన్నవారిని మేయర్ అంటారు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవారిని చైర్పర్సన్ అంటారు. రేపు మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన వేళ వారు వార్డు మెంబర్, డివిజన్కు సంబంధించి వార్డు మెంబర్ని ఎన్నుకుంటారు, అదేవిధంగా చైర్పర్సన్ ఎన్నుకుంటారు. 2 ఓట్లు ఉంటాయి ఒక ఓటర్కి. గతంలో ఎవరైతే కార్పొరేటర్ మాత్రమే ఎన్నుకునేవాళ్ళు, కార్పొరేటర్లు అందరూ కలిసి మేయర్ని ఎన్నుకునేటువంటి పరిస్థితి. తాజా నిర్ణయంతో మేయర్కు సపరేట్ ఓటింగ్ ఉండటంతో ఇది రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. మేయర్గా నుంచోబోయే అభ్యర్థి పొలిటికల్గా కూడా ప్రజల్లో తెలిసినటువంటి వ్యక్తి అయితేనే గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. ఆర్థిక బలం, అంగబలం ఈ రాజకీయాల్లో పని చేయకపోవచ్చని చెప్తున్నటువంటి అంశం. ఎందుకంటే ప్రతి ఓటర్ గనక రాజకీయాల్లో లోకల్గా ఉన్నటువంటి పార్టీలో మరి పెద్దలు, అది వైసీపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఓటర్కి డైరెక్ట్గా తెలిసి ఉంటేనే ఓటు వేస్తారేమో అనేది చర్చిస్తున్నటువంటి అంశం. ఇది కొంత పార్టీలకు మేలు చేసేటువంటి అంశం. ఎందుకంటే పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేశారో, పార్టీలో ఒక ఫ్రేమ్ ఉన్న వ్యక్తికి కనుక మున్సిపల్ చైర్పర్సన్ పదవి కానీ, మేయర్ పదవి కనుక ఇస్తే అది వారు ఎన్నుకునే విధానంలో కూడా 2-3 తేడాలు లేకుండా ఉంటాయని చెప్తున్నటువంటి అంశం. ఇది ఎవరైతే మేయర్ రేసులో ఉన్నారో గతంలో వారు కార్పొరేటర్లో ప్రసన్నం చేసుకునే పనిలో ఉండేవాడు. ఎక్కడైతే వీక్గా కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ ఉంటారో వారికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మేయర్ నెత్తినబడేటువంటి పరిస్థితి. తాజా నిర్ణయంతో కార్పొరేటర్లతోటి సంబంధం లేకుండా మనం చూసాం 2024కు ముందు జరిగినటువంటి ఎలక్షన్స్లో అనేక మున్సిపాలిటీల్లో కూడా లాస్ట్ మినిట్ వరకు చైర్పర్సన్ ఎవరనేది తేలనటువంటి పరిస్థితి. గతంలో చైర్పర్సన్గా లేదంటే మున్సిపల్ మేయర్ రేసులో ఉన్నటువంటి వారు ఓడిపోతే వారి ప్లేస్లో కూడా వేరే ఒకరికి అవకాశం వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్పొరేటర్లు ఎవరైతే ఎన్నుకోవాలో మరి కార్పొరేటర్లు కనుక లేదంటే కౌన్సిలర్లు కనుక అమ్మాయిలకు అలవాటు పడి అటు ఇటు జిగ్జాగ్గా జంపు కనుక చేస్తే రాబోయే రోజుల్లో మేయర్ పదవికి గండం కలిగేటువంటి అంశం, మున్సిపల్ చైర్పర్సన్ పదవికి గండం వచ్చేటువంటి అవకాశం. ఈ పరిస్థితుల దృష్ట్యా కూడా మేయర్ పదవికి సంబంధించి, మున్సిపల్ చైర్పర్సన్ పదవికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఎన్నిక ప్రజలు మరి బాగా ఎడిక్ట్ అయ్యి, బాగా ఫీల్ అయ్యి ఎలక్షన్ నిర్వహిస్తారనేది బయటకు వస్తున్నటువంటి అంశం. దీనిపై రాజకీయ విశ్లేషకులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రాజకీయంగా ఒక పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది సక్సెస్ అవుతుందని కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనా ఒంగోలు ప్రజలైతే ఒంగోలు, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, అద్దంకి, కందుకూరు, చేమకుర్తి ప్రజలైతే రాబోయే రోజుల్లో మున్సిపల్ చైర్మన్ కానీ లేదంటే మేయర్ని కానీ ఎన్నుకునే క్రమంలో 2 ఓట్లు వినియోగించుకోనున్నారని మనం తెలియజేసుకోవచ్చు. ఇది కొంత ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి అంశంగా కూడా కొంతమంది అభివర్ణిస్తూ ఉన్నారు.